తెలంగాణ కుంభమేళగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. గత మాదిరిగానే ఈసారి కూడా జాతరకు వెళ్లేందుకు తాడువాయి కామారంలో దాదాపుగా 30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల 2000 బస్సుల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తాడువాయిలో 7 ఎకరాల స్థలంలో ఎమర్జెన్సీ టికెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్న టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ శ్రీలతతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క మహాజాతర మరో 3 రోజుల్లో కూడా పకడ్బందీగా జరగనున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ ఈ జాతరకు మహాజాతరకు అయితే భక్తుల రాకతో కూడా సౌకర్యాలు ఎలా కల్పించారు, ఇక్కడికి బస్ సౌకర్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ రీజనల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇక్కడికి అంటే బస్సు సౌకర్యం ఎలా కల్పించారు? అంటే ఒక 6000 బస్సుల్లో భక్తులని తరలించి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పటికే మనము ప్రతిరోజు ఒక 150 అంటే 150 ట్రిప్స్లో వరకు నడిపించాం. ప్రతిరోజు నడుస్తూనే ఎప్పుడు లేనంత మంది భక్తులు మేడారం జాతర మొదలు కాకముందే మేడారంకి దర్శనానికి వచ్చారు. సో సో మేము అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామండి. ఆర్టీసీ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడికి ఎవరెవరు రానున్నారు? ఇక్కడికి మన ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు ఇక్కడ మా టెంపరీ తాత్కాలిక బస్ స్టేషన్ని ప్రారంభోత్సవానికి రానున్నారండి. అందుకని ఈ ఏర్పాట్లన్నీ చేస్తాం. ఈరోజు ప్రారంభోత్సవం కాగానే రేపటి నుంచి అందరూ ఇక్కడ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఇక రేపటి నుంచి ఇక్కడ ఒక 130 మంది ఆఫీసర్స్, ఒక 250 సూపర్వైజర్స్ అండ్ డ్రైవర్స్, కండక్టర్స్ చాలామంది ఇక్కడ పనిచేస్తారండి. మొత్తం ఈ జాతర విధుల్లో 15,000 ఎంప్లాయీస్ వరకు పనిచేస్తారండి. అంటే ఇక్కడ బస్ స్టేషన్లో ఎన్ని ఏర్పాటు చేసినారు? తాత్కాలిక బస్ స్టేషన్లు అంటే ములుగు నుంచి ఈ తాడువాయి, గోవిందరాపేట, పస్రా, ఈ మేడారం చేరుకోవడానికి ఎన్ని బస్సు షెల్టర్లు అంటే బస్సు స్టాండ్లు ఏర్పాటు చేశారు? హనుమకొండ నుంచి మనకి పసరా, ఈ తాడ్వాయి మధ్యలో మేము 7 ఆపరేటింగ్ పాయింట్స్ అంటే మల్లంపల్లి, ములుగు, ఆత్మకూరు, జంగాలపల్లి ఇలాంటి పాయింట్స్ నుంచి షటిల్స్ ఏర్పాటు చేశామండి. ఇది కాకుండా మొత్తం 51 ఆపరేటింగ్ పాయింట్స్ నుంచి భక్తుల్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మొత్తం మీ సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎంతమంది బస్ పనిచేస్తూ ఉన్నారు? మొత్తం 15,000 మంది ఈ జాతర విధుల్లో నిమగ్నమై ఉంటారండి ఈ వారం రోజులు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడికి ప్రస్తుతానికైతే ఇవాళ తాత్కాలికంగా ఆ మేడారంలో కూడా బస్ స్టేషన్ ఏర్పాటుకైతే ఇక్కడ మంత్రి సీతక్కతో పాటు కూడా ఆర్టీసీ సంబంధించిన అధికారులు అయితే పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేడారం సమ్మక్క సారక్క జాతర కోసానికైతే తాత్కాలికంగా బస్ స్టేషన్లు అయితే ఇవాళ ఓపెన్ చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ముఖ్య అతిథిగా మాత్రం మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రం ఇక్కడికి సీతక్క రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము అన్ని వేళలా అంటే భక్తులకు అసౌకర్యాలు కల్పించకుండా మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే సురక్షితంగా ఆర్టీసీ అయితే కల్పించనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడికి ప్రస్తుతానికైతే 6,000 మంది 6,000 బస్సులతో పాటు కూడా ఈసారి 150,000 మంది భక్తులైతే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, మేడారం.